సో ఏంటి, ఏం నడుస్తుంది, ఎలా ఉంది లైఫ్? ప్రెజెంట్ అయితే నథింగ్, ఉన్న డేస్లో అయితే హ్యాపీ. ఉన్న డేస్లో హ్యాపీ. ప్రజెంట్ ఏం నడుస్తలేదు, ఏదో ఒకటి నడవాలి కదరా. నడవాలి అంటే అప్పుడు అంత వద్దు, ఇప్పుడు పోతున్న గో విత్ ఫ్లో అంటారు కదా, అట్లా పోతున్నాయి ఇంకా పోతున్నావు. ఓకే, సో ఇప్పుడు అంతా ఓకేనా? ఎక్కడ ఉంటున్నావు ప్రజెంట్ ఇప్పుడు నువ్వు? ప్రెజెంట్ అయితే ఇక్కడే ఉంటున్నా, ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, లేకుంటే అక్క వాళ్ళ. నాకు ఇక్కడ ఉన్నది ఇద్దరు వాళ్ళిద్దరి దగ్గరే ఉంటాను నేను. ఓకే, అక్క ఇంకా నా ఫ్రెండ్ సోని. ఓకే, మరి లాస్ట్ టైం అంత ఇష్యూ జరిగినాక ఫ్యామిలీ వాళ్ళు బాగానే పంపించారు హైదరాబాద్కి. అంటే ఇంకా నమ్మకం, ఇంకా ఏం మళ్ళీ రిపీట్ చెయ్యదు అన్న నమ్మకం. ఓకే, అట్లా. సో ఇప్పుడు అంటే నేను పాత విషయాల గురించి గుచ్చి బాధ పెట్టాలనో లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ అని కాదు, అసలు ఏం నేర్చుకున్నావు ఇంత చిన్న ఏజ్లో? ఎన్ని స్ట్రగుల్స్, ఏం నేర్చుకున్నా అంటే, నిజం చెప్పాలంటే ఇంత చిన్న ఏజ్లో ఒక్కొక్కసారి లైక్ కొంతమంది ఎట్లా అంటే అన్నీ ఫేస్ చేస్తారు కదా, తప్పు చేసి పక్కన ఫ్రెండ్స్ ఉంటారు, చెప్పేవాళ్ళు ఎన్నో చెప్తారు, అట్లా కాదు వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళని రియలైజ్ చేస్తారు వాళ్ళకి. నాకు అట్లా చేసినారు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ. కాకపోతే వాళ్ళు చేసిన దానికంటే నేను ఒక ఒంటరిగా ఎలోన్గా ఉండడం చాలా ఇష్టపడతాను. నేను ఒంటరిగా కూర్చొని ఆలోచించడం, టెర్రస్ పైకి వెళ్ళి అటు ఇటు నాకు నేను మాట్లాడుకోవడం, నాకు నేను రియలైజ్ నో స్టాప్ ఇట్ హర్ష, ఇంకా వద్దు, ఎవరు మన లైఫ్లో పర్మనెంట్ కాదు, అంతెందుకు నీకు నువ్వే పర్మనెంట్ కాదు, అట్లాంటిది హౌ కెన్ యూ, నువ్వు ఇంకొకళ్ళ పర్సన్ పైన నువ్వు హోప్ ఎట్లా పెట్టుకుంటావు, అట్లా నాకు నేను రియలైజ్ అయిపోతా. కానీ అది కూడా ఎట్లా అంటే అప్పటి వరకే ఉంటుంది, నెక్స్ట్ సెకండ్ ఇంకా ఏదైనా అనిపిస్తుంది చేసేయాలి, అట్లా ఉంటుండే. ఇంకా తర్వాత ఇంతే అయిపోతుంది లైఫ్, దోస్ అంతే. ఓకే, మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఉందా క్యూటీ? పెళ్ళంటే ఇంకా పేరెంట్స్ పైన ఇంకా చూస్తా. ఆప్షన్ వాళ్ళకే ఇచ్చిన, ఇప్పుడైతే వద్దనుకుంటున్నా అక్క. ఎందుకంటే ఈ సటన్ ఏజ్లో, చిన్న ఏజ్లో చూసా పెళ్ళి అంటే ఎట్లుంటుంది ఏంది మొత్తం చూసిన. మళ్ళీ తెలిసి మళ్ళీ అదే గోతిలో మళ్ళీ తొందరపడి పెళ్ళి చేసుకోవాలనేది లేదు. ఓకే, స్టడీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి? కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫర్దర్ స్టెప్ ఏంటి మరి? ఫర్దర్ స్టెప్ అంటే ఏం లేదక్క, ఇక ఒకప్పుడు ఉంటుండే, నిజం చెప్తున్నా చాలా ఇదైపోయాను నేను. ఒకప్పుడు అరే అట్లుండాలా ఇట్లుండాలా లైఫ్లో, ప్రతి ఒక్కరికి గోల్, డ్రీమ్ అనేది ఉంటుంది, నాకు కూడా అట్లనే ఉంది. కాకపోతే ఇంకా ఒక లైఫ్లో ఒక మొత్తం కొలాప్స్ అవ్వడం వల్ల ఏది లేదు. అసలు ఏముండే అంతకుముందు డ్రీమ్స్? అంతకుముందు అంటే నాది ఏదో ఒక జాబ్, రైల్వేలో జాబ్ చేయాలి, నాకు బాగా ఇష్టం ఉంటుండే. ఫ్యాషన్ డిజైనర్ ఉంటుండే, ఫ్యాషన్ డిజైనర్ చేయాలని చెప్పి కూడా కరీంనగర్లో వెళ్ళి జాయిన్ అవుదాం అనుకున్నా. మ్యారేజ్ అవ్వక ముందు ఫ్యాషన్ డిజైనర్ అవుదామని అనుకున్నా. కాకపోతే నేను అంత పేషెన్స్ నాకు లేదు అప్పుడు. ఓకే, నేను చెయ్యగలుగుతానా చెయ్యలేనా, ఫస్ట్ నా పేరెంట్స్ భయపడుతుండే, అంత దూరము నాది, అక్కడ మాది భద్రాచలం దగ్గర అశ్వాపురము, అక్కడి నుంచి ఇక్కడ ఏమన్నా అయితే సడన్గా ఆ థాట్లో ఉంటుండే. ఇంకా వదిలేసుకున్నా పోనీ అని చెప్పి. తర్వాత ఏరోస్టర్స్ చాలా ఇష్టం నాకు, ఏరోస్టర్స్ అంటే ఎంత ఇష్టం అంటే ఈ 7 months బ్యాక్ జాయిన్ అవుదామని చెప్పి వైజాగ్లో ఫ్రాంక్ఫిన్లో అడిగా. కాకపోతే హాస్టల్ నాకు దొరకకపోవడం వల్ల ఆగిపోయా, లేకపోతే మంచిగా ట్రైనింగ్ అవుతుండే నాకు. 10 months అయిపోతుంది. మళ్ళీ ఎందుకు ట్రై చేయలేదు? ట్రై చేసా, అక్కడ ఉన్న వాళ్ళకి అడిగాను, మా మమ్మీ కూడా చాలా ట్రై చేసింది. కాకపోతే హాస్టల్ వల్ల ఇప్పుడు హెల్త్ ఇష్యూ ఉంది కదక్క, మళ్ళీ అది ఒకటి భయం అవుతుంది. క్యాబిన్ క్రూలో చేయాలని చాలా ఇష్టం నాకు. సో హెల్త్ ఇష్యూస్ ఏంటి? నేను అప్పటి నుంచి కూడా వింటున్నాను, ఫస్ట్ నుంచి ఉన్నాయా లేదంటే ఇంతకుముందు జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఇదంతా అటాక్ అయిందా? 2 years నుంచి ఉంది ఒకటైతే. కాకపోతే ఇంకా ఎక్కువ చాలా ఏమన్నా చిన్న వాటికి నేను ఓవర్ థింక్ చేసేసా, చాలా డీప్గా వెళ్ళిపోతా. అక్కడ నెక్స్ట్ తర్వాత ఏమవుతుంది కూడా ఊహించేసుకొని థింక్ చేస్తాను నేను. అట్లా అవ్వడం వల్ల ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం అట్లా. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయినట్టేనా? ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే అంటే ఇక్కడ నుంచి చెప్తున్నావా, ఇక్కడ నుంచి వస్తుందా, ఇక్కడ నుంచి వస్తుందా?
మొన్నటి వరకు జరిగిన ఇష్యూస్ వల్ల అయితే ఇక్కడి నుంచి అయితే చెప్తున్నా, ఇప్పుడైతే హ్యాపీ ఉన్నా. అంటే కొన్ని ఓల్డ్ ఫ్యూ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు బయటికి ధైర్యంగా, కానీ బట్ స్టిల్ పెయిన్ అక్కడ కనిపించింది మాకు చాలా వాటిల్లో. అది బట్ ఇప్పుడు అది ఇప్పుడు నౌ ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే ఏం లేదు, హ్యాపీ ఉన్నా. ఓకే, అంతే. అండ్ ఇంకొకటి అన్నీ బాగానే ఉంది మారిపోయింది అంటున్నావు. సో బట్ ఇంకా మోటివేషనల్ వీడియోలు వస్తున్నాయి అంటే అది కావాలని అవతల వాళ్ళకి హింట్ అవ్వాలని చెప్తున్నారా, లేదంటే పర్సనల్గా మీకు ఇష్టమా, రీచ్ వెళ్తుందని చేస్తున్నారా? రీచ్ అని కాదు, అవతల వాళ్ళకి హింట్ అవుతుందని కాదు, నాకు ఇష్టం ఇట్లా డైలాగ్ కొట్టాలి. ఇప్పుడు ఎక్కువ లవ్ వీడియోస్ కంటే చాలా మంది ఫెయిల్యూర్సే ఉన్నారు. ఓ అట్లా క్యాచ్ చేశారా? అట్లా ఓకే అని చెప్పి డైలాగ్ అట్లా చేస్తున్నా, కానీ ఒకళ్ళ కోసం అయితే నేను కొట్టను, నాకు అవసరం లేదు. ఏమో నాకు అసలు అందులో ఏ మోటివేషనల్ వీడియో చూసినా అదేదో పడిన కష్టాల కంటే పెయిన్ సంథింగ్ అది చేసిన ఒక్క మిస్టేక్ ని పట్టుకొని లాగుతారు, పెట్టిన ఎఫెక్ట్స్ మాత్రం అస్సలు నోటీస్ చేయరు. అది ఎందుకు చెప్పాలనిపించింది ఆ డైలాగ్? ఏమో ఆ రోజు నేను రాజస్థాన్ లో ఉండే, చెప్పే కదా నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో ఉన్నప్పుడు, ఎందుకో మేము అందరం పైన కూర్చున్నాము, ఇక దోస్తులతో కూర్చుంటే అన్ని వచ్చేస్తాయి, అన్ని థాట్స్ ఇట్లా అట్లా అని చెప్పి. నాకు చెప్పాను కదా ఎలోన్గా కూర్చుంటే నాకు ఇవే వస్తాయి, ఏం కొట్టాలి డైలాగా, మాటలో మాట మనం మాట్లాడేసాం, ఇది ఒక వీడియో చేస్తే మంచిగా అవుతుంది కదా, మంచిగా ఉంటుంది కదా, అవతలలోకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పి ఇక ఇట్లా నేను కూడా నాకు మంచిగా అనిపించింది. పెట్టిన ఇది ఇట్లా మాట్లాడుకున్నాం, ఎట్లా అంటే అవునే మనం ఎన్ని చేస్తామో అవన్నీ ఎవరు ఆలోచించరు, సడన్గా ఒక్క మిస్టేక్, అది మిస్టేకా లేదో తెలుసుకోకుండా ఏదైనా చేస్తే దాన్నే పట్టుకుంటారు, మనం ఎన్ని పెట్టినామో అది ఎవరు నోటీస్ చేయరని డైలాగ్ కొట్టచ్చు చెప్పి కొట్టేసిన. ఓకే, సో ఇప్పటికైనా పేరెంట్స్ వాల్యూ తెలిసిందా బాగా? నాకు ఎప్పటి నుంచో పేరెంట్స్ వాల్యూ తెలుసు. అంటే పెళ్ళి చేసుకున్నాక తెలిసిందా, లేదంటే ఇప్పుడు మళ్ళీ? పెళ్ళి చేసుకున్నప్పుడు తెలిసింది. నేను అప్పుడు ఎంత లగ్జరీ లైఫ్ బతికినానో నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, ఎంత ఇదైపోయినానో నా దగ్గర ఉండి చూసిన వాళ్ళకి తెలుసు. ప్రతిదీగా వాళ్ళకే వదిలేస్తా, ఎవరు నా గురించి ఎంత నెగిటివ్ అన్నా అనుకొని నన్ను పాజిటివ్ అనే అనుకోండి. ఇప్పుడు ఒక మాట చెప్తా, ఇప్పుడు నీకు ఒక పర్సన్ గురించి తెలిస్తేనే కదా వాళ్ళు ఏంటి అని నీకు తెలిసేది, వాళ్ళ గురించి తెలియకుండా ఇప్పుడు నీకు తెలియదు, ఇప్పుడు నా గురించి వచ్చి నీకు చెప్తారు, నువ్వు వాళ్ళు చెప్పిందే నమ్ముతావు కదా. ఇప్పుడు నాది బయట ఎట్లా నడుస్తుందో నాకు తెలియదు, నెగిటివ్ నడుస్తే ఓకే లెట్ దెమ్ అనుకొని ఎన్ని అనుకుంటారు అనుకొని ఇంకా దానికి ఇంకా యాడ్ చేసుకుని అనుకొని నాకేం అవ్వదు కదా. నాతోని వచ్చి నువ్వు ఇట్లా అని నన్ను క్వశ్చన్ చేసి నేను చెప్తా వాళ్ళకి, అప్పుడు నేను అట్లా కాదు అని చెప్పి నా వెనకాల మాట్లాడుకునే మాటలు వెనకాలనే వదిలేసి వెనక్కి తిరిగి చూడా నేను, అంతే. ఇంకా సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు పడింది నీ మీద? అంటే చాలామంది కామెంట్స్ పెడుతుంటారు, సో ఇది ఇలా జరిగింది ఇది ఇలా జరిగిందని సోషల్ మీడియాలో చాలా రకరకాలుగా మాట్లాడుతుంటారు మీ గురించి. సో అవన్నీ ఎలా ఫేస్ చేశారు? చేసా, కాకపోతే ఒకటి ఏంటంటే అక్క, నేను ఎట్లా అంటే ఇప్పుడు అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని అస్సలు ఆలోచించా. నాకు నచ్చితే నేను చేసేసా, నాకు కావాలి అంటే దాని దగ్గరికి వెళ్తా, లేకపోతే నేను వెళ్ళను, నేను చెయ్యను కూడా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ తమ్నైల్స్ చూసినా, లేదంటే ఇప్పుడు మన గురించి ఒక కామెంట్ విన్నా, ఎవరైనా ఒక వీడియో మన గురించి నెగిటివ్గా చేసినంటే అది ఎన్నో రోజులు మర్చిపోలేము. అలాంటిది చాలానే జరిగాయి నీ లైఫ్లో. సో సోషల్ మీడియా ఎఫెక్ట్ నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు? అంటే బ్యాడ్గా అంటే అంత నాకు ఏమి ఎఫెక్ట్ అవ్వలేదా మీకు పర్సనల్గా కూడా మెంటల్గా కూడా? బ్యాడ్గా అంటే సోషల్ మీడియాలో అంతేం అవ్వలేదు, ఇక బయట అయ్యిందేమో నా వరకైతే రాలేదు. ఓకే, నువ్వేం చూసేదానివి కాదనమాట, ఎప్పుడు యాక్టివ్గానే ఉంటావు కదా ఇన్స్టాగ్రామ్లో? యాక్టివ్లోనే ఉంటా, బట్ లైట్ తీసుకున్నారనమాట. అన్నీ లైట్ అక్క, ఎందుకు అన్నీ పట్టించుకుంటూ పోతే ఇంకా ముందుకు వెళ్ళలేమంటారు కదా, ఇక అట్లా.